హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డూ బెటర్ టుమారో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్యాంకింగ్ అవేర్నెస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని చూద్దాం. సో లెట్స్ గో టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. ETFs are mutual funds listed and traded on stock exchanges like shares. ETFs stands for అంటే ETF ఫుల్ ఫామ్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, సో ఈ డిఫరెన్స్లో ETF డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకొని తర్వాత ETF ఫుల్ ఫామ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయడం. బట్ షేర్స్ అంటే ఏంటి, సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. అండ్ షేర్స్ సింగిల్ డేలో ఎప్పుడైనా బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయొచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. సో ETFs అనేటివి ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. డిఫరెంట్ కంపెనీస్లో సింగిల్ డేలో ఎనీ టైం బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే ఒక ఆప్షన్ ETF ఇస్తుంది. సో ETF ఫుల్ ఫామ్ ఏంటి, సో ఆప్షన్స్ చూద్దాం. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్, ఎక్స్చేంజ్ టైమ్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫైనాన్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫ్లోస్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఆన్సర్ ఈస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఆప్షన్ ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లాగా డిఫరెంట్ కంపెనీస్ని బట్ ఎనీ టైం ఒక డేలో ఎనీ టైం బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే ఆప్షన్ ఇస్తుంది ETF. బెనిఫిట్ ఏముంటుంది అంటే ETFస్లో లెస్ ఫీజ్ అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The FRDI bill is part of a larger, more comprehensive approach by the center towards systematic resolution of all financial firms. FRDI stands for, యాక్చువల్లీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, FRDI bill కాంప్రహెన్సివ్ అప్రోచ్ బై ద సెంటర్, సిస్టమాటిక్ రెజల్యూషన్ అంటే ఆల్ ఫైనాన్షియల్ ఫర్మ్స్ అంటే ఏమొస్తాయి, బ్యాంక్స్, NBFCs, ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ ఫర్మ్స్ని రెజల్యూషన్ అంటే వాటి ప్రాబ్లమ్స్ని ఇచ్చేయడం కోసం, వాటిని రిజాల్వ్ చేయడం కోసం ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అంటున్నారు. బట్ ఇది రీసెంట్ టైంలో FRDI బిల్ అనేది కొంచెం కాంట్రవర్షియల్గా జరిగిందనమాట. బికాస్ దీంట్లో ఉన్న బిల్లో ఏముందంటే బ్యాంక్స్లో మన డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్స్ని తీసుకొని ఆ బ్యాంక్రప్సీ అంటే ఆ బ్యాంక్ దివాలా తీసిన టైంలో మన డిపాజిట్స్తో ఆ నష్టాలని పూడుస్తారనమాట. సో ఇది బ్యాంకింగ్ అసోసియేషన్స్ కానీ అపోజిషన్లో కానీ వీళ్ళందరూ బాగా దీనికి అగెయిన్స్ట్గా చేయడం వల్ల ఈ బిల్ బాగా కాంట్రవర్షియల్ అయింది. సో బేసికల్లీ దీనిలో బెయిలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ బెయిలింగ్ అనేది నథింగ్ బట్ ఇంతకుముందు DICGC అనేది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండింది. వాళ్ళు ఏమంటారంటే అంటే ఒకవేళ బ్యాంక్ దివాలా తీసినా కూడా మనం ఒక 10 lakhs మనం అకౌంట్లో ఉన్నా కూడా మనకు మినిమం ఖచ్చితంగా 1 lakh అనేది మనకు బ్యాక్ వస్తుంది అనేది DICGC ఇంతకుముందు మనకు గ్యారంటీ ఇస్తుంది అనమాట. బట్ ఈ బిల్ ఏం చెప్తుందంటే మినిమం అనేది ఎంత అనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది కానీ, సో ఈ FRDI బిల్లో ఇది చెప్పారనమాట. సో ఒకవేళ మన దగ్గర 10 lakhs ఉన్నా కూడా అకౌంట్లో ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే మనకు ఏమీ రాదు. సో ఎంత రావాలనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఇంతకుముందు నా 1 lakh క్యాప్ కూడా ఇప్పుడు లేదు. సో ఇది బాగా కాంట్రవర్షియల్ అయిన ఇష్యూ. సో FRDI బిల్ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనమాట. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ హై ప్యూరిటీ గోల్డ్ రెఫరెన్స్ స్టాండర్డ్, ద భారతీయ నిర్దేశక్ ద్రవ్య BND 4201 was launched at the India Government Mint, Mumbai. The India Government Mint operates dash mints అంటే హౌ మెనీ మింట్స్ అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మింట్స్ అనేది క్వశ్చన్, బట్ ఇక్కడ గోల్డ్ రెఫరెన్స్ స్టాండర్డ్ అంటే ఏంటి, గోల్డ్ ప్యూరిటీని మన ఓన్ ఇండియన్ స్టాండర్డ్స్లో మనం ఆ ప్యూరిటీని చూసుకోవడం కోసం మన వాళ్ళు ఓన్గా కనుక్కున్నది అనమాట BND 4201 అనేది. సో నెంబర్ ఆఫ్ మింట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు, 5, 3, 4, 2, 6. సో ఆన్సర్ ఈజ్ 4. ఎక్కడెక్కడ ఉన్నాయి, ముంబై, కోల్కతా, హైదరాబాద్ అండ్ నోయిడా. నోయిడా కమ్స్ అండర్ ఉత్తరప్రదేశ్. All resident individuals is eligible to open a MIS account in single or joint names. MIS stand for, ఇది బేసికల్లీ POMIS అని కూడా అంటారు, పోస్ట్ ఆఫీస్ MIS అంటే. సో MIS అంటే ఏంటి అని అడుగుతున్నాడు. MIS ఈజ్ బేసికల్లీ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. ఇది బేసికల్లీ ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. మ్యాక్సిమం ఆఫ్ 4.5 lakhs క్యాప్ ఇన్ సింగిల్ అకౌంట్ ఉంటుంది, 9 lakhs ఇన్ జాయింట్ అకౌంట్ ఉంటుంది. సో మల్టిపుల్స్ ఆఫ్ 1500 మల్టిపుల్స్లో చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ సింగిల్ అండ్ జాయింట్ అన్నారు కదా క్వశ్చన్లో,
సో అది 2 or 3 adultsలో జాయింట్ అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సింగిల్ అకౌంట్ని జాయింట్ అకౌంట్లోకి అంటే మార్చుకోవచ్చు, జాయింట్ని సింగిల్గా కూడా మార్చుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ ఎంఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. మ్యాక్సిమం క్యాప్ అడిగితే 4.5 lakhs ఇన్ సింగిల్ అకౌంట్, 9 lakhs ఇన్ జాయింట్ అకౌంట్. ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అడిగితే 5 years ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఎన్ని రూపీస్ మల్టిపుల్స్ అని అడిగితే 1500 multiples. So okay, answer is monthly income scheme. So let's go to next question. LEI is a global reference number that uniquely identifies every legal entity or structure that is party to a financial transaction. What is the meaning of I in LEI? సో LEI అనేది ఏంటంటే ఒక 20 characters యూనిక్ కోడ్ అనమాట. ఇది ఎవరికి ఇస్తారు? వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇచ్చే ఒక యూనిక్ కోడ్ అనమాట. సో 50 crores కంటే అబోవ్ బారోయింగ్స్ కానీ లెండింగ్ కానీ చేసే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి, వరల్డ్ వైడ్ చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఆ పార్టీకి ఒక 20 character యూనిక్ కోడ్ ఇస్తారు. దాన్ని LEI అంటారు. సో LEI ఫుల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్. సో దాంట్లో ఐ అంటే ఏం అడుగుతున్నారు కాబట్టి ఐడెంటిఫైయర్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఐడెంటిఫైయర్. సో ఇది ఒక 20 characters. ఎన్ని క్యారెక్టర్స్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో 20 characters యూనిక్ కోడ్ అనమాట. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. LEI ఇండియా లిమిటెడ్ ఈజ్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్. సో ఇది హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఎవరిది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ, ఆర్బీఐ. సో ఇది ఎవరి సబ్సిడరీ అని అడిగితే ఆన్సర్ ఈజ్ CCIL, దట్ ఈస్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ కార్పొరేట్ బారోయింగ్స్ లిమిట్ అడిగితే ఏ లిమిట్ దాటితే ఈ కోడ్ అవసరం అంటే 50 crores అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈజ్ CCIL, Clearing Corporation of India Limited. Let's go to next question. An account for which a bank acts as an uninterested third party is known as. సో అంటే థర్డ్ పార్టీకి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ రియల్ ఎస్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కట్టాలి, నేను ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇస్తున్నాను. సో ఫస్టే అతని అకౌంట్లో అమౌంట్ వేయలేము. అలా అని కంప్లీట్ అయిన తర్వాత ఇస్తానంటే అతను ఒప్పుకోడు, ఎందుకంటే వాళ్ళకి వర్క్ జరగాలి కాబట్టి. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే ఒక థర్డ్ పార్టీ అకౌంట్ని ఒకటి క్రియేట్ చేసి ఆ అకౌంట్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తాము. వన్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి అతని సెల్లర్కి అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను బయర్, అతను సెల్లర్ అనుకోండి. బయర్ అనే అతను ముందుగానే ఈ అకౌంట్లో అమౌంట్ వేసి పెడితే వన్స్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి సెల్లర్కి వెళ్తుంది. సో ఆ అకౌంట్ని నేమ్ ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. సో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రిజర్వ్ అకౌంట్, ఎస్క్రో అకౌంట్, ఫిక్స్డ్ అకౌంట్. సో ఆన్సర్ ఈస్ దీన్ని థర్డ్ పార్టీ అకౌంట్ అంటే ఎస్క్రో అకౌంట్ అనేది మనం థర్డ్ పార్టీ అకౌంట్ అని కూడా అంటాం. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? ఫస్ట్ సో కరెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నా అని అంటే. సో ప్రస్తుతం కస్టమర్స్ మనకిచ్చిన అమౌంట్, ఇచ్చే అమౌంట్ ప్లస్ ఇన్వెంటరీ ప్లస్ స్టాక్, ఇవంతా ప్రస్తుతం మన దగ్గర ఉండేదంతా. ఇప్పుడు రా మెటీరియల్స్ మన దగ్గరే ఉన్నాయి, ఫినిష్డ్ గుడ్స్ మన దగ్గరే ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న అమౌంట్ ప్లస్ కస్టమర్స్ మనకి ఇచ్చిన అమౌంట్ కరెంట్ అసెట్స్ కిందకు వస్తాయి. అదేవిధంగా కరెంట్ లయబిలిటీస్ అంటే మనం సప్లయర్స్కి ఇవ్వాల్సింది. సో ఈ డిఫరెన్స్ ప్రస్తుతం మనం ఇవ్వాల్సింది, ప్రస్తుతం మన దగ్గర ఉన్నది, ఈ డిఫరెన్స్ ఏమవుతుందంటే వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. సో ఆప్షన్స్ వెంచర్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్, ఈక్విటబుల్ మార్ట్గేజ్, లాస్ అసెట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటున్నారు. సో బేసికల్లీ కరెంట్ గురించి మాట్లాడుతుంటే, కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, కరెంట్ అంటే ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం అనమాట. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Many a time we read in the newspaper that RBI has changed or revised a particular ratio or rate by a few basis points. So what is basis points? So basically basis points అంటే ఏంటి అని అడుగుతున్నారు.
So 10% of a 100th, 100th of 1%, 100th of 10%, 10% of 1000, none of the options. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది అంటే 6 ఉన్న రేటు ఎంత అవుతుంది? 6.25 ఉన్నది 6 అవుతుంది, 6 ఉన్నది 5.75, 5.95 అవుతుంది, ఇలాగనమాట 5.75 అవుతుంది. సో బేసికల్లీ 25 బేసిస్ పాయింట్స్ అంటే 0.25 తగ్గుతుంది. సో ఇక్కడ 100th of 1%, 1/100. సో 100 పాయింట్స్ కాబట్టి 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. 25 కాబట్టి 0.25గా చేంజ్ అవుతుంది. సో అది 6.25 ఉన్నది కాస్త 6 అవుతుంది, 6 ఉన్నది కాస్త 5.75 అవుతుంది, అలాగనమాట. సో ఇక్కడ 100th of 1%. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. AEPS is a system that leverages Aadhaar online authentication and enables AEBS to be operated in anytime anywhere banking mode by the marginalized, financially excluded segments of society through micro ATMs. What is the meaning of E in AEPS? సో ఇది కూడా అబ్రివేషన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ AEPS అంటే ఆధార్ ఆన్లైన్ అథెంటికేషన్. అంటే ఇప్పుడు మనకు ఆధార్ నెంబర్ని యూజ్ చేసుకొని ఆధార్ అథెంటికేషన్ ఒక నెంబర్ని మన కార్డ్స్ ఇప్పుడు షాపింగ్ చేసిన తర్వాత కూడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఆధార్ నెంబర్ని వేసిన తర్వాత మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకొని పేమెంట్స్ చేసేయచ్చు. ఆల్సో కొన్ని బ్యాంక్స్లో కూడా ఆథరైజ్డ్ బ్యాంక్స్లో ఏం చేస్తారంటే ఈ మైక్రో ATM అనేది పెట్టుకొని డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ జస్ట్ మన ఆధార్ నెంబర్తో చేసుకోవచ్చు అనమాట ట్రాన్సాక్షన్స్ అనేటివి. సో కంప్లీట్ ఆధార్ బేస్డ్ జరిగే పేమెంట్ సిస్టమ్ అనమాట ఇది. సో దీనిలో AEPS ఫుల్ ఫామ్ అడుగుతున్నారు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. APB is a repository of Aadhaar number of residents and their primary bank account number used for receiving all social security and entitlement payments for various government agencies. What is the meaning of B in APB? సో ఇది కూడా ఆధార్కి సంబంధించిన క్వశ్చన్. సో రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా వచ్చిన టాపిక్స్ నుంచే ఈ క్వశ్చన్స్ అనేటివి మనం చేసాము అనమాట. సో ఆధార్కి సంబంధించిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు గవర్నమెంట్స్ ఏదైనా సబ్సిడీస్ ఇవ్వాలి లేదంటే ఏదైనా స్కీమ్ తెచ్చింది, అవి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేస్తూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి ఆ సబ్సిడీస్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఆధార్ నెంబర్ని యూజ్ చేసుకొని చేసిన థింగ్ అనమాట ఇది. సో APB అంటే ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్. APBలో B అంటే బ్రిడ్జ్, అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్ అనమాట. సో డైరెక్ట్ గవర్నమెంట్ టు ఆ స్కీమ్ నుంచి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం యూజింగ్ ఆధార్. సో ఆ బ్రిడ్జ్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట ఈ ఆధార్ అనేది, ఎవరెవరికి గవర్నమెంట్కి అండ్ డైరెక్ట్ పర్సన్స్ బ్యాంక్ అకౌంట్కి. సో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్. సో నెక్స్ట్ క్వశ్చన్. Which of the following economic concepts is categorized on the basis of current account or capital account or both? సో ఈ రెండింటిని కేటగరైజ్ చేసే ఒక ఎకనామిక్ కాన్సెప్ట్ ఏది అని అడుగుతున్నారు. కరెంట్ అకౌంట్స్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్, అంటే ల్యాండ్ పర్చేసెస్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి అనమాట. అదే కరెంట్ అకౌంట్ అంటే ఆల్ ఫ్లోస్ ఆఫ్ మనీ, అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా మనకు వచ్చే ఫ్లోస్. సో ఈ రికార్డ్ ఆఫ్ అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటి యొక్క రికార్డ్ని కేటగరైజ్ చేస్తూ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్గా కేటగరైజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట యాక్చువల్లీ. సో ఆప్షన్ ఏ ఆన్సర్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. Sukanya Samriddhi account can be opened up to age of how many years? Only for the date of birth. అంటే ఇది ఒక కొత్త స్కీమ్. టిల్ 10 years వరకు మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు. గర్ల్స్ కోసం ఇది ఓపెన్ చేయడం జరిగింది, కొత్తగా వచ్చిన స్కీము. సో ఎన్ని ఇయర్స్ వరకు అని అడుగుతుందంటే 10 years. గర్ల్ చైల్డ్కి పుట్టినప్పటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ నుంచి 10 years వరకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ ఓపెన్ చేసుకోవచ్చు? పోస్ట్ ఆఫీసెస్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఆర్ ఆల్సో ఆథరైజ్డ్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేయొచ్చు. దీనిలో ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందు 9.2% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, బట్ ప్రజెంట్ 8.1% ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకే, సో దీంట్లో మనము 18 గర్ల్ చైల్డ్కి మనం 10 years లోపలే వేసుకోవాలి. హౌ మెనీ ఇయర్స్ అని అడుగుతున్నారు కాబట్టి విత్ ఇన్ గర్ల్ చైల్డ్కి 10 years వచ్చే లోపలే దీన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట అకౌంట్ని. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్.
NCLT is a quasi-judicial body in India that adjudicates issues relating to companies in India. NCLT stands for. సో ఇదొక జ్యుడిషియల్ బాడీ, క్వాసీ జ్యుడిషియల్ బాడీ. బేసికలీ క్వశ్చన్ ఎలా ఏం బాడీ అని కూడా కొన్నిసార్లు అడగొచ్చు. సో జ్యుడిషియల్ బాడీ అనేది ఆన్సర్ అనమాట. కాన్స్టిట్యూషనల్ బాడీనా ఇలాంటిది. సో జ్యుడిషియల్ బాడీ బేసికలీ ఇది. సో ఇది ఏం చేస్తుంది, ఈజ్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఇన్ ఇండియా. ఇష్యూస్ రిలేటింగ్ కంపెనీస్ అంటే ఏమైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి కంపెనీస్కి మధ్యలో, అలాంటి వాటిని డీల్ చేయడం కోసం ఎన్సిఎల్టీ అనేది పెట్టారనమాట. సో ఎన్సిఎల్టీ ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ 408 కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీస్ యాక్ట్ 2013 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ కంపెనీస్ యాక్ట్ ఏ ఇయర్ అంటే 2013. కంపెనీస్ యాక్ట్ 2013 అనేది బాగా గుర్తుండాలి. సో దానిలో సెక్షన్ 408 కింద ఎన్సిఎల్టీ అనేది ఫామ్ చేశారనమాట. టోటల్ ఎన్ని బెంచెస్ ఉంటాయంటే 11 బెంచెస్ ఉంటాయి అనేది. తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కేసెస్ని వీటినే యూజ్ చేసి హ్యాండిల్ చేస్తుంది. సో బ్యాంక్రప్టీ అంటే ఇందాక చెప్పాం కదా, దివాలా తీస్తుందని. అలాంటి కేసెస్ మొత్తం బ్యాంక్స్ హ్యాండిల్ చేయడం, లేకపోతే కంపెనీస్ని హ్యాండిల్ చేయడం, వాటి మధ్య డిస్ప్యూట్స్, ఇలాంటివన్నీ కూడా ఐబీబీఐ ఎన్సిఎల్టీని, డెట్ రికవరీ ట్రైబ్యునల్స్ని యూజ్ చేసే సాల్వ్ చేస్తుంటుంది కేసెస్ని. సో ఇవన్నీ ఒక సివిల్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసం, కంపెనీస్ మధ్య ప్రాబ్లమ్ని కానీ, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానీ, ఇలాంటివన్నిటిని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఈ బోర్డ్ అనేది ఉందన్నమాట. సో ఆన్సర్ ఈస్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. CERSAI is a Central Online Security Interest Registry of India. What is the meaning of A in CERSAI? సో బేసికల్లీ ఇది ఫ్రాడ్స్ని చెక్ చేస్తుంది. ఇంతకుముందు అయితే బేసికల్లీ ఇది స్టార్ట్ చేసిన టైంలో దీని పర్పస్ ఏంటంటే ఒకటే అసెట్ మీద, సేమ్ అసెట్ పైన మల్టిపుల్ లోన్స్ ఎవరైనా తీసుకున్నారా అనేది చెక్ చేసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అసెట్ కొనాలనుకుంటున్నాను, ఒక ల్యాండ్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను. ఆ టైంలో ఆ ల్యాండ్ పైన ఏదైనా లోన్ ఉందా లేదా అని చెక్ చేసుకొని కొనాలి. ఎందుకంటే వన్స్ నేను కొనిన తర్వాత ఇంకెవరైనా దీనిపైన లోన్ ఉందంటే దాన్ని మనం పే చేయాల్సి వస్తుంది. సో మనం కొనే అసెట్ పైన ఏదైనా లోన్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఈ ఒక రిజిస్ట్రీని, అంటే ఆన్లైన్ రిజిస్ట్రీ అనేది ఓపెన్ చేశారనమాట. బేసికల్లీ దీని పర్పస్ అది ఉన్నింది. బట్ లేటర్ ఆన్ దీన్ని వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేశారంటే దీనిలో ఎనీ లోన్, నాట్ ఓన్లీ అసెట్స్ మార్టిగేజెసే కాకుండా ఎనీ లెండింగ్ జరిగితే ఆ లెండింగ్ని వితిన్ 30 daysలో ఈ రిజిస్ట్రీలోకి ఆన్లైన్లో అప్లోడ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఎనీ పర్సన్, మనం ఒక కామన్ మ్యాన్ కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం చెక్ చేసుకునేలాగా, అంటే లోన్స్కి సంబంధించి ఎనీ డీటెయిల్స్ని దీనిలో చేశారనమాట. సో ఇది కూడా కంపెనీస్ యాక్ట్ 2013 కిందే సెక్షన్ 8 కిందకి ఫామ్ చేశారనమాట. సో లెట్స్ గో టు CERSAI. సో ఫుల్ ఫామ్ ఏంటి అంటే CERSAI, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఏ అంటే అసెట్స్కి సంబంధించింది కాబట్టి ఏ స్టాండ్స్ ఫర్ అసెట్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. NSDP links are intended to provide quick access to a single comprehensive source of economic and financial data consistent with the data categories and components described in the subscribers metadata. సో ఇక్కడ NSDP గురించి సంబంధించి మీరు మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొత్తం క్వశ్చన్లోనే డీటెయిల్స్ ఇస్తున్నాడు. ఈ మధ్య అన్ని ఎగ్జామ్స్లో ఇలాగే ఇస్తున్నాడు. సో NSDP ఫుల్ ఫామ్ అడగడంతో పాటు కంప్లీట్ దాని డీటెయిల్స్ అక్కడే మీరు దానిలోనే ఒక ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ NSDP అంటే ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, డేటా కన్సిస్టెన్సీ, కంప్లీట్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డేటాని ప్రొవైడ్ చేసే ఒక సంథింగ్ అనేది ఒక ఐడియా వచ్చేసింది. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. నేషనల్ సమ్మరీ డిస్ట్రిక్ట్ పేజ్, సో డిస్ట్రిక్ట్స్కి సంబంధించింది కాదు. డెవలప్మెంట్ కాదు. డిపార్ట్మెంట్ పేజ్, డివిజన్ పేజ్. సో లాస్ట్ ఆప్షన్ మనకు క్లియర్గా డేటా పేజ్, నేషనల్ సమ్మరీ డేటా పేజ్ అనేది. సో ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ డేటా కన్సిస్టెన్సీ అన్నారు కదా, సో సేమ్ థింగ్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఈ నేషనల్ సమ్మరీ డేటా పేజ్ అనమాట. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. An asset reconstruction company in India is associated with. సో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే అవుతుంది బేసికల్లీ. బట్ ఏం చేస్తాయి అంటే ఎన్పిఎస్ని, బ్యాడ్ అసెట్స్ని బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కొనుక్కుంటాయి. సో వన్స్ బ్యాడ్ లోన్ ఎన్పిఏగా ఫామ్ అయిన తర్వాత ఒక లోన్ అనేది ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ కొనుక్కొని
వాళ్ళు మళ్ళీ దాన్ని వేలం వేయడమో ఏదో ఒకటి చేసి వాళ్ళు అది వాళ్ళకి ఇన్కమ్ అనమాట. బేసికల్లీ ఇవి ఏం చేస్తాయి, బైస్ ఎన్పిఎస్ ఆర్ బ్యాడ్ అసెట్స్. ఎన్పిఎస్ని బ్యాడ్ అసెట్స్ని వీళ్ళు కొంటారనమాట. సో ఏటికి సంబంధించింది అంటే ఆప్షన్స్ యూసీ, పీడీసీ, డిఐసిజిసి, ఎన్పిఏ, హోమ్ లోన్, నన్ ఆఫ్ ది అబవ్. సో బేసికల్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి, ఎన్పిఎస్ని కొంటాయి కాబట్టి రిలేటెడ్ టు ఎన్పిఏ. సో నెక్స్ట్ క్వశ్చన్. India Infrastructure Finance Company Limited is a wholly owned dash company set up in 2006. సో IIFCL అనేది wholly owned కంపెనీ ఆఫ్ ఎవరి కంపెనీ. సో బేసికల్లీ ఐఐఎఫ్సిఎల్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఫైనాన్సింగ్ ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్, లాంగ్ టర్మ్ డెట్స్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. డెట్స్ కానీ ఇలా చెప్పొచ్చు, లెండింగ్. సో బేసికల్లీ ఇది ఎవరి కింద ఉంటుంది, నాబార్డ్, సేబీ, ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో wholly owned subsidiary of గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. The State Bank of India has slashed IMPS charges up to 80%. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ని సంబంధించి యాడప్ చేసాము. సో ఎస్బీఐ అనేది ఐఎంపిఎస్ ఛార్జెస్ని 80% వరకు తగ్గించింది. సో ఐఎంపిఎస్ స్టాండ్స్ ఫర్ అగైన్ అబ్రివేషన్. సో ఇది అందరికి తెలిసిందే, ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ గురించి. ఎన్పిసిఐ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి బాగా, అంటే బ్యాంకింగ్ రెవల్యూషన్ తీసుకొని వచ్చింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ని యూస్ చేసి బ్యాంకింగ్ రెవల్యూషన్ తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. సో ఆన్లైన్లో ఎనీ టైం మనం ట్రాన్సాక్షన్ చేసేలాగా, ఎనీ టైం పేమెంట్స్ చేసుకునేలాగా. So answer is immediate payment service, IMPS. So next question. The LTV ratio is a financial term used by lenders to express the ratio of a loan to the value of an asset purchased. LTV stands for. So basically LTV అంటే ఏంటి అంటే లోన్ టు వాల్యూ రేషియో. లోన్ టు వాల్యూ, ఆప్షన్ బి లోన్ టు వాల్యూ. సో ఈ రేషియో ఏంటంటే, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం, హోమ్ లోన్ కావాలి. హోమ్ లోన్ టోటల్ మన ప్లాన్ మొత్తం వర్త్ ఆఫ్ ఒక 50 lakhs. సో 50 lakhs ప్లాన్ తీసుకుని వెళ్ళి మనం అప్రూవ్ చేసుకోవడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఫుల్ అమౌంట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. సో 50 lakhs ఎప్పుడు శాంక్షన్ చేయరు. అసెట్ వాల్యూ ఎప్పటికీ శాంక్షన్ చేయరు. సో దాంట్లో ఎంత పర్సెంట్ శాంక్షన్ చేస్తారనేది ఎల్టీవీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 lakhsకి అప్లై చేస్తున్నాం లోన్ అంటే, వాళ్ళు 40 lakhs ఇస్తున్నారు అనుకోండి. 40 lakhs by 50 lakhs, 40/50 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆ పర్సంటేజ్ ఎంత, సో 80%. సో 80% అనేది ఎల్టీవీ అవుతుంది. సో అలాగా ఎంత పర్సెంట్తో వాళ్ళు మన అసెట్కి ఎంత పర్సెంట్కి లోన్ ఇస్తున్నారు అనేది ఎల్టీవీ. ఆన్సర్ ఈజ్ లోన్ టు వాల్యూ. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The Clearing Corporation of India Limited was set up to provide guaranteed clearing and settlement functions for derivative markets, foreign exchange, government securities, transactions in money and all the above. So answer is government securities. Government securities is nothing but treasury bills, లేదంటే బాండ్స్, ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్స్ని పూడ్చడం కోసం, ఫండింగ్ కోసం వాళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, టీ బిల్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎవరు క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెటప్ చేసిందే దానికోసం అనమాట. దేనికోసం, గవర్నమెంట్ సెక్యూరిటీస్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎన్సిఎల్ఏటి. సో ఇదేంటి, ఇందాక ఎన్సిఎల్టీ గురించి చూసాం. ఎన్సిఎల్టీ ఏది చెప్పాం, సెక్షన్ 408 అన్నాం. సో ఇక్కడ సెక్షన్ 410 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ NCLAT was constituted. So that is NCLT and this is NCLAT. సో దాంట్లో ఏ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అగ్రిమెంట్, అసోసియేషన్, అపెలేట్, ఏజెన్సీ, అథారిటీ. బేసికలీ అపెలేట్ ఇస్ ఆన్సర్. అసలు అపెలేట్ అంటే ఏంటి, ఏం లేదు, కంప్లీట్లీ సేమ్ థింగ్. ఎన్సిఎల్ఏటి ఆల్మోస్ట్ సేమ్, బట్ ఇది ఒక హయ్యర్ అథారిటీ లాగా. ఎన్సిఎల్టీకి నెక్స్ట్ లెవెల్. ఎన్సిఎల్టీ యొక్క డెసిషన్స్ని ఇది రివ్యూ చేస్తుంది. వన్స్ ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ దగ్గర ఒకవేళ కేసు సాల్వ్ అవ్వనప్పుడు వీళ్ళు ఎన్సిఎల్ఏటి దగ్గర పంపిస్తారనమాట. సో ఇది ఒక హయ్యర్ అథారిటీ లాగా మళ్ళీ రివైజ్ చేస్తుంది అండ్ రివ్యూ చేస్తుంది డెసిషన్స్ని. సో ఏ ఈస్ నథింగ్ బట్ అపెలేట్.
let's go to next question. When there is a difference between all receipts and expenditure of the government of India, both capital and revenue, it is called. సో గవర్నమెంట్కి సంబంధించి మామూలుగా బేసికల్లీ ఈ రిసీట్స్ ఎక్స్పెండిచర్స్ని డిఫరెన్స్ వచ్చింది అంటే, సో ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది దీనికంటే రిసీట్స్ కంటే అన్నప్పుడు మనం ఏమంటాం, బేసికల్లీ దాన్ని డెఫిసిట్ అంటాం. సో గవర్నమెంట్లో డెఫిసిట్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటాం, బడ్జెటరీ డెఫిసిట్ అంటాం. సో ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది రెవెన్యూ కంటే అంటే, రెవెన్యూ వచ్చేది 50,000 ఉంటే 50,000 crores సంథింగ్ ఎగ్జాంపుల్ 50,000 crores ఉంటే ఎక్స్పెండిచర్ 60,000 crore అయిపోయింది అంటే వచ్చేదానికంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడు దాన్ని డెఫిసిట్ అంటాం బేసికలీ. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో అయితే బేసికలీ బడ్జెటరీ డెఫిసిట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ వైట్ లేబుల్ ఏటీఎంస్? ఇది రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువసార్లు చూసిన క్వశ్చన్ ఇది. వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏంటి? సో ఆప్షన్స్ ఇచ్చేసాడు, దాంట్లో ఆల్ ది అబవ్ అనే ఆప్షన్ ఉంది. అంటే చూడండి, ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై నాన్ బ్యాంక్స్, కరెక్ట్. అంటే నాన్ బ్యాంక్స్ అంటే ఇవి బ్యాంక్ అయి ఉండాల్సిన అవసరం లేదనమాట. వైట్ లేబుల్ ఏటీఎం పెట్టాలంటే అది బ్యాంక్గా వర్క్ చేస్తుండాల్సిన అవసరం లేదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. దెన్ ఏటీఎం ఆపరేటర్స్ ఆర్ ఆథరైజ్డ్ అండర్ పేమెంట్ అండ్, ఇది యాక్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. వైట్ లేబుల్ ఏటీఎంస్ అనేది ఏ యాక్ట్ కింద వర్క్ అవుతాయి అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007, దట్ ఈస్ కరెక్ట్. అండ్ థర్డ్ వన్, వైట్ లేబుల్ ఏటీఎంస్ మే ఆఫర్ మెనీ అదర్ సర్వీసెస్ ఫెసిలిటీస్ టు బ్యాంక్ కస్టమర్స్. మేబీ ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ అంటే క్యాష్ విత్డ్రాయల్ లాంటివే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ చేంజ్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. సో ఓకే, ఇవ్వచ్చు. అండ్ ఈఎన్టీ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై పిఎస్బీస్ కాదు. సో ఫస్ట్ దానికి లాస్ట్ దానికి కంప్లీట్ కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో ఆల్ ది అబవ్ అనేది ఏబీసీ, ఓన్లీ ఏబీసీ ఈజ్ యాక్సెప్టెడ్. ఆల్ ది అబవ్ అని ఎందుకన్నామంటే డి కన్నా పైన ఉన్న అన్ని మూడు వస్తాయనేసి. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఎన్సిఎల్టీ అండర్ సెక్షన్. సో ఇది ఆల్రెడీ ఇప్పటికి నేను 3 times రిపీట్ చేశాను, ట్రై టు ఆన్సర్. సో సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్, సెక్షన్ 502, సెక్షన్ 102, సెక్షన్ 408 ఆర్ సెక్షన్ 203 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఏ సెక్షన్ అనేది ట్రై చేయండి, రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అనేది ఏ సెక్షన్ కింద, కంపెనీస్ యాక్ట్ 2013లో ఏ సెక్షన్ కింద కాన్స్టిట్యూట్ చేయబడింది? ద ఆన్సర్ ఈస్ సెక్షన్ 408. సో ఫ్రెండ్స్, ఎలా ఉండింది ఈ సెషన్? మళ్ళీ బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.